హాయ్ ఫ్రెండ్స్, 1 HP Taro Texmo జెట్ మోటార్ రివైండింగ్. ఫ్రెండ్స్, ఇది 220 వోల్టేజ్ క్లాస్ ఏ మోటార్. దీన్ని కేవీ వచ్చేసి 7.5 అంటే 1 HP మోటార్. ఆర్పిఎం 2900 ఆర్పిఎం. దీనికి కండెన్సర్ ఫ్రెండ్స్ 25 MFD వస్తుంది. ఫిచ్ వచ్చేసి రన్నింగ్ ఫిచ్ ఫ్రెండ్స్ 1 to 6, 1 to 8, 1 to 10, 1 to 12. దీని టర్మ్స్ 35, 1 to 4లో 35, 1 to 8లో 36, 1 to 10లో 40, 1 to 12లో 22. దీని గేజ్ ఫ్రెండ్స్ 19 గేజ్. 22 డబుల్ అయినా వేసుకోవచ్చు, సింగిల్ అయితే 19. స్టార్టింగ్ గేజ్ 1 to 6, 1 to 8, 1 to 10, 1 to 12. 1 to 6 టర్మ్స్ 11, 1 to 8 టర్మ్స్ 15, 1 to 10 టర్మ్స్ 85, 1 to 12 టర్మ్స్ 52. 22 గేజ్, స్టార్టింగ్ గేజ్ 22. ఫ్రెండ్స్, ఇది 1 to 8, 1 to 10, 1 to 12 రన్నింగ్ ఫిచ్. ఆ విధంగా ఎక్కించుకోవాలి. నేనైతే 22 డబుల్ వేసాను, ఎందుకంటే కొంచెం స్మూత్గా ఉంటుంది కాబట్టి 22 గేజ్ వేసాను. చూడండి, నేనైతే 1 to 6 ఫిచ్తో రన్నింగ్ ఎక్కిస్తున్నాను. అదేవిధంగా 1 to 6, 1 to 8, 1 to 10, 1 to 12 ఆ విధంగా ఒక్కో సెట్ ఎక్కించుకోవాలి. ఫ్రెండ్స్, ఇది జెట్ మోటార్ టారో టెక్స్మో. దీని లేబుల్ కావాలంటే నేను లాస్ట్ వరకు చూడండి, మొత్తం దీని లేబుల్ మొత్తం నేను వీడియో తీశాను, లాస్ట్లో ఉంది, డిస్ప్లేలో చూడొచ్చు మీరు. ఆ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కనెక్షన్ కూడా మీరు మా అన్ని మోటార్ లాగానే ఉంటుంది. ఇన్నర్ కలుపుకొని అవుటర్ బయటికి తీసుకోవాలి. స్టార్టింగ్ అయినా అంతే, స్టార్టింగ్ కూడా ఇన్నర్ కలుపుకొని అవుటర్లు ఉంటాయి. అవుటర్ వైర్లు బయటికి తీసుకొని కామన్ చేసుకొని కండెన్సర్ ఇచ్చేసి రన్ చేసుకోవచ్చు. ఆ విధంగానే చిన్న మోటార్కైనా జెట్ మోటార్కైనా మోనోబ్లాక్ సింగిల్ ఫేస్లో దాదాపుగా అంతే వస్తాయి. ఆ విధంగా అయితే కనెక్షన్ ఉంటాయి. నేనైతే కనెక్షన్ చూపించలేదు, ఎందుకంటే ఈ వీడియో చాలా ఫుల్ లెంత్ అవుతుంది, చాలా టైం తీసుకుంది. అంతా అన్ని వీడియోలలో ఉన్నాయి కదా ఫ్రెండ్స్ కనెక్షన్ వేయడం. వేరే వీడియో చూడండి, కనెక్షన్ కావాలంటే దీని కింద లింక్ ఇస్తాను. ఆ వీడియోలో కనెక్షన్ ఏరే మోటార్ ఉంటే సేమ్ ఆ మోటార్కి ఎలా ఉందో కనెక్షన్ ఈ మోటార్కి కూడా అట్లానే ఉంటుంది. 1 to 8, 1 to 10 ఇప్పుడు నేను కాయిల్ ఎక్కిస్తున్నాను ఫ్రెండ్స్. 1 to 10లో ఎక్కిస్తున్నాను. ఇంకొక కాయిల్ ఉంది రన్నింగ్. ఆ విధంగా అయితే ఎక్కించుకొని లెంత్ కరెక్ట్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే లేదంటే అది చిప్పలకు తగులుతుంటుంది, బయట క్యాప్స్కి బేరింగ్ చిప్పలకి తగులుతూ ఉంటుంది. కరెక్ట్గా పెట్టుకోవాలి. లెంత్ ఎక్కువైనా కూడా ఇబ్బంది అవుతుంది. కరెక్ట్ సైజు తీసుకొని కోర్ లెంత్కు పేపర్ పెట్టుకున్నాక తీసుకోండి, సైజు కరెక్ట్గా వస్తుంది. ఈ 1 to 12 ఫీచ్లో ఎక్కిస్తున్నాను ఫ్రెండ్స్. లాస్ట్ కాయిల్ రన్నింగ్, ఫస్ట్ రన్నింగ్ కాయిల్ సెట్లో లాస్ట్ కాయిల్ ఎక్కిస్తున్నాను. ఆ విధంగా అయితే ఉంటుంది టారో టెక్స్మో జెట్ మోటార్, జెట్ మోటరు ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ఎనామిల్ పోతుంది. వైండింగ్ కొంచెం టైట్ ఉంటుంది, టైట్గా ఎక్కుతుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చేసుకోండి వైండింగ్ అయితే, ఎందుకంటే ఎనామిల్ పోతే మళ్ళీ కాలిపోతుంది. కానీ జెట్ మోటార్ వైండింగ్ చేసిన తర్వాత కండెన్సర్ తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. మంచిగా కనపడుతుంది కానీ కండెన్సర్ పోయి రన్నింగ్ వరకే కాలుతుంది మోటరు. కండెన్సర్ మనం చెక్ చేస్తే మంచిగా కనపడుతుంది, కానీ అది రన్నింగ్లో వైండింగ్ కాలిపోతుంది ఫ్రెండ్స్. మీరు అది గమనించుకొని వైండింగ్ మ్యాక్సిమం వైండింగ్ చేసినప్పుడు రన్నింగ్ కాలింది అనుకోండి, కండెన్సర్ మార్చేయడం వల్ల మనకి వైండింగ్ సేఫ్ అవుతుంది. లేదంటే వైండింగ్ కాలిపోతుంది. మంచిగా చూపిస్తుంది మన సిరీస్లో కానీ కరెంట్లో పెట్టినప్పుడు కానీ అట్లా చూపిస్తుంది. కండెన్సర్ అయితే 25 mm తప్పనిసరిగా మార్చేయండి.
ఫ్రెండ్స్ ఇది రన్నింగ్ కూడా ఎక్కించాను, నేను రన్నింగ్ కూడా 2 సెట్లు ఎక్కించాను. సేమ్ 1 to 6, 1 to 10, 1 to 6, 1 to 8, 1 to 10, 1 to 12 సేమ్ రన్నింగ్ కూడా ఎక్కించాను. చూడండి స్టార్టింగ్ ఎక్కిస్తున్నాను నేను. స్టార్టింగ్ కూడా సేమ్ ఫిచ్, సేమ్ కాయిల్, 4 కాయిల్ సెట్. ఇది కూడా స్టార్టింగ్ కూడా 4 కాయిల్ సెట్, రన్నింగ్ 4 కాయిల్, స్టార్టింగ్ 4 కాయిల్. ఆ విధంగా అయితే ఉంటుంది. ఇది 1 to 6లో 11 టర్మ్స్, 1 to 8లో 15 టర్మ్స్, 1 to 10లో 85 టర్మ్స్, 1 to 12లో 52. ఎందుకంటే అది అప్ అండ్ డౌన్ గాడీలు ఉంటాయి కాబట్టి, 2 చిన్న గాడీలు ఉంటాయి, అది గమనించండి. టారోటెక్స్మోకి అప్ అండ్ డౌన్ గాడీలు వస్తాయి. సేమ్ రౌండ్ గాడీలు అన్నిటికీ రాదు, 2 చిన్న గాడీలు, మిగతావన్నీ పెద్ద గాడీలు వస్తాయి, అది గమనించండి. ఎందుకంటే అందుకే మీకు 1 to 12లో టర్మ్స్ తక్కువ వస్తాయి. రన్నింగ్లో కూడా అంతే, 1 to 12లో 22 టర్మ్స్ వచ్చినాయి, 1 to 10లో 40 టర్మ్స్ వచ్చినాయి రన్నింగ్లో. ఎందుకంటే స్టెప్ గాడీలు వస్తాయి కాబట్టి మనం ఆ విధంగా ఎక్కించుకోవాలా, ఆ విధంగా అది గమనించాలి. ఎందుకంటే కొంతమంది ఏంది లాస్ట్ కాయలో ఎందుకు తక్కువ వచ్చినాయి ఏంటని కొంచెం భయపడిపోతూ ఉంటారు. అవి అప్ అండ్ డౌన్ గాడీలు ఉంటాయి కాబట్టి మనం చూసుకోవాలి. వైండర్ అయితే అర్థమవుతుంది, కొత్త వాళ్ళకి అర్థం కాదు, కొంచెం గమనించుకోండి. ఆ విధంగా స్టార్టింగ్ అయితే ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి బాగా టైట్ ఎక్కుతుంది, నాకైతే 22 గేజ్ కదా, కొంచెం ఇదిగానే ఉంటుంది, ఏం కాదు ఫ్రెండ్స్. మనం మోటార్ వైండింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు అనేది కొన్ని తీసుకోవాలి. ఏది కోర్కేసి గీకి అది కొంతమంది కొత్త వాళ్ళు చేస్తారు, ఎనామిల్ మొత్తం పోతుంది, ఎనామిల్ పోయి ఎర్రగా కాపర్ బయటకు వస్తుంది. అట్లా వేసి మళ్ళీ పేపర్ పెట్టి వార్నిష్ పోద్దాంలే అనుకుంటారు, అది షార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. 1-2 రోజులు నడిచి షార్ట్ అవుతుంది. ఆ విధంగా అయితే మీరు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి, జాగ్రత్తగా చేసుకొని ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే స్టార్టింగ్ సెట్ కూడా ఎక్కించాను, ఇంకొక సెట్ ఉంది స్టార్టింగ్ ఎక్కించిన తర్వాత ఫ్రెండ్స్ మనం పేపర్ అయితే సైడ్ సపరేటర్ పేపర్ పెట్టుకోవాలి. సపరేటర్ పేపర్ పెట్టుకొని దారం వేసుకోవాలి. దారం వేసుకొని మనం బ్యాక్ సైడ్ ఇటు ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ దారం వేసుకొని ఫ్రంట్లో కనెక్షన్లు వేసుకోవాలి. అదైతే కనెక్షన్ ఈజీగా ఉంటుంది, కానీ నేనైతే కనెక్షన్ పెట్టలేదు. ఎందుకంటే అన్ని మోటార్లలో నేను అన్ని వీడియోలో క్లియర్గా చూపించాను కనెక్షన్, వాటిని చూసి వేసుకోవచ్చు. దీని కింద ఒక చిన్న మోటార్ నీకు కనెక్షన్ కనపడేది నేను లింక్ పెడతాను, అది చూడండి కనెక్షన్. ఇది ఎందుకు పెట్టలేదంటే వీడియో చాలా లెంతీగా ఉంది, చాలా టైం 30 minutes అట్లా వస్తుంది కాబట్టి నేను పెట్టలేదు, అంతా కట్ చేసి పెట్టాను. మోటార్లన్నీ కనెక్షన్లో, చిన్న మోటార్ల కనెక్షన్లు ఒకేలాగా ఉంటాయి మ్యాక్సిమం, గేజీలు తేడా తప్పితే కనెక్షన్లు అయితే సేమ్ ఉంటాయి. టాప్ బాటమ్ లాగా సేమ్ అలానే ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, స్టార్టింగ్కి సెట్ అయిపోయింది. స్టార్టింగ్లో ఇంకో సెట్ ఎక్కియాలి. ఇంకో సెట్ ఎక్కించే ముందు అది మనం ఫస్ట్లో మనం 1 to 8, 1 to 6, 1 to 8 మనం గార్లం సీట్ పెట్టాం కదా, గ్రీన్ పేపర్ పెట్టాం కదా, దాన్ని కొంచెం అనగొట్టుకోవాలి. అనగొట్టి సెట్లను కూడా సరి చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ పైన కూర్చోవాలి కదా కాయలు, ఇబ్బంది అవుతుంది. అనగొట్టాలి మొత్తం, రన్నింగ్ సెట్లు అనగొట్టి ఫినిషింగ్ చేసుకొని ఆ పేపర్ గార్లం షీట్ పేపర్ని ఒత్తితే పైన టర్మ్స్ ఎక్కుతాయి మళ్ళీ. ఆ విధంగా అయితే నేను స్క్రీన్ మీద చూడండి, మోటార్ని కొడుతున్నాను కదా, చూడండి ఆ విధంగా అయితే కొట్టాలి. జాగ్రత్త, అది కొట్టే ముందు జాగ్రత్తగా కొట్టండి. ఎందుకంటే అడుగున మెలక్స్ పేపర్ పగిలిపోయిందంటే బాడీ షాట్ వస్తుంది, బాడీ షాట్ వచ్చి మోటార్ కాలిపోయే అవకాశం ఉంటుంది. ఇది ఎందుకు కాలిందో మనకు కూడా అర్థం కాదు, మనం చెక్ చేసుకున్నప్పుడు రాదు, హీట్ అయినప్పుడు ఎనామిల్ షార్ట్ అయ్యి అప్పుడు వస్తుంది. మోటార్ ఫిట్ చేసి 1-2 రోజులు నడిచిన తర్వాత అప్పుడు బాడీ షాట్ వస్తుంది, అది గమనించండి. ఎందుకంటే మీరు పేపర్ ఒత్తేటప్పుడైనా గట్టిగా ఒత్తడం వల్ల
పేపర్ కూడా పగిలిపోతుంది అడుగున. ఆ పేపర్ పగలకుండా కొంచెం జాగ్రత్తగా నిమ్మలంగా కొంచెం స్లాట్ పేపర్ ఒత్తండి. ఆ విధంగా అయితే ఒత్తుకోవాలి ఫ్రెండ్స్. ఒత్తి మనం స్టార్టింగ్ సెట్లు ఎక్కించుకోవాలి. స్టార్టింగ్ సెట్ కూడా 1 to 6, 1 to 8, 1 to 10, 1 to 12 సేమ్ అదే. ఇప్పుడు ఫస్ట్ సెట్ ఎట్లా ఎక్కించామో సెకండ్ సెట్ కూడా అంతే ఎక్కించాలి. దీని ఆర్పిఎం చెప్పాను కదా ఫ్రెండ్స్, 2900 ఆర్పిఎం. కేవీ హెచ్పి వచ్చేసి 1 HP, వోల్టేజ్ వచ్చేసి 220 volt, క్లాస్ ఏ మోటార్. ఇది 25 MFD కండెన్సర్ వస్తుంది. దీని గేజ్ ఫ్రెండ్స్ 1922 గేజు. నేనైతే 22 డబల్, 22 సింగిల్ వేసాను. రన్నింగ్కి 22 డబల్ వేసాను, స్టార్టింగ్కి 22 వేసాను. ఆ విధంగా వేసుకుంటే కొంచెం స్మూత్గా ఉంటుంది, రఫ్ కాదు వైరు. దానికోసమని నేను డబుల్ వైండింగ్ వేసాను, డబల్ లేదు 2 ప్యారలల్ చేశాను. ప్యారలల్ అయితే కొంచెం స్మూత్గా ఎక్కుతుంది, కొంచెం ఫినిషింగ్కి ఇబ్బంది ఉండదు. 19 గేజ్ వేస్తే హెవీ ఉంటుంది కదా, పెడుసుగా ఉంటుంది, కొంచెం ఎనామిల్ పోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకని నేను డబుల్ వేయటం జరిగింది ఫ్రెండ్స్. స్టార్టింగ్ 1 to 6, 1 to 8, 1 to 10 చూశారు కదా. ఈ విధంగా ఎక్కించుకొని మనం సపరేట్ పేపర్ పెట్టి కనెక్షన్ వేసుకోవాలి. కనెక్షను ఇన్నరు రన్నింగ్ ఇంకో ఇన్నరు ఆపోజిట్ సెట్లో ఉంటుంది. రన్నింగ్ ఇన్నర్ కలుపుకోవాలి. రన్నింగ్ టాప్ కలుస్తుంది. స్టార్టింగ్ కూడా స్టార్టింగ్ ఇన్నర్ కలుపుకోవాలి. స్టార్టింగ్ టాప్ కలుస్తుంది. 2 టాపులకి 2 స్క్వేర్ వైర్ వేసి రన్నింగ్కి 2 స్క్వేర్ వైర్ వేయాలి. స్టార్టింగ్కి 1 స్క్వేర్ వేసినా సరిపోతుంది, ఉంటే 2 స్క్వేర్ అయినా వేసేయండి. 1 స్క్వేర్ వేసినా సరిపోతుంది. ఎందుకంటే స్టార్టింగ్ ఏముండదు, మోటార్ నడిపించి రన్ చేసి వదిలేసేదే కదా, దానికి ఇబ్బంది ఏముండదు. ఆ విధంగా అయితే వేసుకోండి. వేసుకొని స్లీవ్ ఎఫ్ క్లాస్ స్లీవ్లు వాడండి. మామూలు స్లీవ్లు కంటే దానికి దీనికి ఒక 2 రూపాయలు 3 రూపాయలు తేడా ఉంటుంది. ఎఫ్ క్లాస్ స్లీవ్ వాడండి. వార్నిష్ డాక్టర్ బ్యాగ్ వాడండి, బాగుంటుంది, తొందరగా ఎండుతుంది. ఏది పడితే అది వాడకండి. వార్నిష్ కొన్ని ఇప్పుడు జ్యోతి అని, నేషనల్ అని ఇవన్నీ వస్తున్నాయి వార్నిష్లు. అవి తొందరగా ఎండవు ఫ్రెండ్స్. డాక్టర్ బ్యాగ్ అయితే తొందరగా ఎండుతుంది, మోటార్కి కూడా ఇబ్బంది ఉండదు. కొంచెం ఎండిన తర్వాత ఫిట్ చేసుకోండి. కొంతమంది ఏంటంటే మోటార్ వార్నిష్ పోసి హీట్ చేస్తారు. ఆల్రెడీ హీట్ చేస్తే ఎనామిల్ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎండలే కదా, తొందరనే ఎండుతాయి. కస్టమర్ ఇబ్బంది పెడతాడు, తర్వాత కాలిపోయినా మన్నే ఇబ్బంది పెడతాడు. అది కూడా గమనించండి. మనం వాళ్ళకి తొందరగా చేసి ఇచ్చినా మళ్ళీ కాలిపోవటం వల్ల మన్నే ఇబ్బంది పెడతాడు. ఈ విధంగా అయితే కనెక్షన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. దారం కొట్టుకోండి. ఈ విధంగా స్లాట్ కూడా పేపర్ కొట్టండి మంచిగా, బాడీ షాక్ రాకుండా. ఆ విధంగా అయితే కొట్టండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలుంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.